కామన్వెల్త్ ఆసియా గేమ్స్ క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన ఎలైట్ ప్లేయర్స్తో మంత్రి లోకేష్ డిన్నర్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశం ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై క్రీడాకారుల నుంచి లోకేష్ సలహాలు స్వీకరించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ సంస్థ ముందుకొచ్చిందని మంత్రి లోకేష్ క్రీడాకారులతో చెప్పారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వివరించారు. క్రీడాకారులు తమ ప్రస్థానాలను లోకేష్తో పంచుకున్నారు. వారి తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడించారు. స్ట్రగుల్స్ వల్ల చాలా మంది బయటకు రావట్లేదు సార్. సింగిల్ పేరెంట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్, స్పోర్ట్స్ కి చాలా ఖర్చు అవుతుంది అని చెప్పేసి వెనకే ఉండిపోతున్నారు. ఇంకా ఫర్దర్ గా ఇంకెంత ఖర్చు అవుతుంది, మా వల్ల కాదు అని చాలా మంది. కానీ వచ్చేసరికి పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇంజనీరింగ్ కి 10 lakhs అయినా ఖర్చు పెడతారు, కానీ స్పోర్ట్స్ కి వచ్చేసరికి ఒక 1 lakh అంటే కూడా అమ్మో 1 lakh లో నీకేమొస్తుంది అనేది ఇన్వెస్ట్ చేస్తే, ఇదే ఒక ఇంజనీరింగ్ చేసాక నేను ఒక జాబ్ లో ఉంటా అని ఒక వాళ్ళు ఏంటంటే అట్లా ఫీల్ అవుతున్నారు. బట్ స్పోర్ట్స్ చాలా చాలా అంటే చాలా ఆపర్చునిటీ స్పోర్ట్స్ లోపల ఉన్నాయి.